ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. ఆటిజం వల్ల పిల్లల్లో ఎటువంటి మార్పులు చేర్పులు మనం చూస్తూ ఉంటామండి? జనరల్గా దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? పిల్లలు అసలు ఎలా బిహేవ్ చేస్తారు? ఏ విధంగా ఉంటారో డిజబిలిటీ కిందకు చూడొచ్చా? ఎలా చూడొచ్చు అసలు దాన్ని? మొట్టమొదటిగా మీకు అభినందనలండి. ఎందుకంటే ఆటిజం అనేటువంటిది ఏప్రిల్ 2న ఆటిజం అవేర్నెస్ డే కూడా. సో అదే సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే అండి, లాస్ట్ 3 years నుంచి కూడా 241% ఆటిజం ఉన్నటువంటి పిల్లలు పెరిగిపోతున్నారండి వరల్డ్ వైడ్. అది ప్రత్యేకమైనటువంటి కుటుంబ పరిస్థితులు కానివ్వండి, పేరెంట్స్ వల్ల వచ్చినటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కానివ్వండి, అవి కొంచెం విపులంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా నాగరాజు గారు, ఒక ఇంటి దగ్గర ఒక చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకి ఎలాంటి వాతావరణం ఉంటుంది? చక్కటి చిరునవ్వు, అదే సందర్భంలో ఏడుపు, అదే క్షణం నవ్వు, అటు నుంచి ఇటు పరుగులు పెట్టడం. సో ఒక మంచి వాతావరణం ఆ చిన్నపిల్లల ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాతావరణంలో మనం ఆశాంతం కష్టపడి వెళ్ళినటువంటి పేరెంట్స్ ఒక్కసారిగా ఆ వాతావరణం చూసి వాళ్ళ కష్టాన్నంతా మర్చిపోతారు. అంతటి మంచి లైవ్లీ ఎక్స్పీరియన్స్ ఉండేటువంటిది చిన్నపిల్లలు ఉండేటువంటి సందర్భంలో సుమారుగా 5 సంవత్సరాల వరకు. అలాంటి ఇంటిలోనండి అందుకు భిన్నంగా ఆ పిల్లలు ముభావంగా ఉండిపోయి ఏదో పరధ్యానంగా ఉంటూ కారణం లేకుండా బిగ్గరగా అరుస్తూ ఏడుస్తూ, అదే సందర్భంలో కొన్ని రకాల సౌండ్స్కి లేదా కొన్ని లైట్స్కి చాలా భయపడిపోతూ ఉంటారు. కొంతమందిని మనం చూస్తూ ఉంటామండి, కొన్ని సౌండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెవులు మూసేసుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా వేరే వాళ్ళతో కలవరు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి పిల్లలు, అంటే ఈ లక్షణాలు మనకు కనిపిస్తుంటే, అంటే అంత ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ నుంచి పరిస్థితి ఇటుపక్కకి చేరుతున్నట్లయితే అది ఖచ్చితంగా ఆటిజంకి సంబంధించినటువంటి సైన్. 3 సంవత్సరాల లోపులో దీన్ని గుర్తించి చాలా చిన్న స్టెప్స్ తీసుకుంటే అది వాళ్ళ దరి చేరదండి. అది నెగ్లెక్ట్ చేస్తే పేరెంట్స్ తెలుసో తెలియకో నెగ్లెక్ట్ చేస్తే అది జీవితాంతం వాళ్ళని వెనకబాటుకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుందండి. అది టీనేజ్లో కానివ్వండి లేదా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా. సో లేటర్ ఇన్ లైఫ్లో వచ్చేటువంటి సమస్యలు ఏమిటంటే వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్ దెబ్బతింటుంది. అలాగే సపోజ్ వాడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే భయం ఉంటుంది, లేదా జాబ్ వచ్చిన తర్వాత ప్రజెంటేషన్ చేయాలంటే భయం ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఇది మూలం అవుతుందండి. అట్లాగే కొత్త ఎన్వైరన్మెంట్ లేదా కొత్త స్కూల్కి వెళ్తున్నప్పుడు అక్కడ అతనికి ఒక ట్రాన్సిషన్ యాంగ్జైటీ వస్తుంది. అలాగే హై రిస్క్ ఆఫ్ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ కొన్ని కొత్త పనులు చేసేటప్పుడు వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుందండి. అదే సందర్భంలో ఆ ఓవర్ సెన్సిటివిటీ అనేటువంటిది, మీరు కొంతమందిని చూస్తే సౌండ్స్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కూడా చాలా భయపడుతూ ఉంటారు. కొంతమంది ఫ్లైట్లో వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. కొంతమంది డిఫరెంట్ లైట్ చూస్తే ఆ వాతావరణంలోకి వెళ్ళలేరు. సో ఇలాంటిది లేటర్ ఇన్ లైఫ్లో కూడా అదే సందర్భంలో మనం 11th 12thలో కూడా మనం చూసినప్పుడు అండి, 11th 12th పిల్లల్లో అంటే సుమారుగా 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ లక్షణాలు ఉన్నటువంటి కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళని అడ్రస్ చేయలేనటువంటి వాళ్ళు ఏమవుతారంటే క్లాస్గా డిస్కనెక్ట్ అయిపోతారు. ఆ సందర్భంలో వాళ్ళు వేరే దానికి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో అంటే అవసరం లేనటువంటి పనికి, ఉదాహరణకి డిజిటల్ డిస్ట్రాక్షన్కి బాగా అలవాటు పడిపోతారు. వాళ్ళు పిలిచినా పలకరు. వాళ్ళ ఇంటి గది లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుని పిలిచినా పలకనటువంటి పరిస్థితి ఉంటుంది. సో అంటే వీటిని సరైన టైంలో మనం చేసినప్పుడు అంటే అడ్రస్ చేసినప్పుడు చాలా మంచిగా అది వాళ్ళ నుంచి దూరం చేసేటువంటి అవకాశం ఉంటుందండి. ముందుగా రూట్ కాజెస్ ఏమిటనేటువంటిది చూద్దాం. మొట్టమొదటిగానండి కొన్ని సందర్భాల్లో జెనెటిక్స్ పరంగా కొంత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది రకరకాల జెనెటిక్స్ పరంగా. సో అది ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని ఒక కౌన్సిలింగ్ తీసుకుని అవకాశం ఉంటుంది. జెనెటికల్ పరంగా చూసేటువంటి సందర్భాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం అటు తాతయ్య సైడ్ నుంచో, అమ్మమ్మ సైడ్ నుంచో, లేదా నాన్నమ్మ సైడ్ నుంచో, లేదా మళ్ళీ ఇటు తాతయ్య సైడ్ నుంచో చూసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పెళ్లి చేసుకున్నటువంటి భార్యాభర్తల్లో పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి సైడ్ అయినా సరే అబ్బాయి సైడ్ అయినా సరే ఉండే అవకాశం ఉంటుంది. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా.
సో అలా ఒక్కసారి ఎక్కడో తెలియకుండా చూస్తూ ఉంటే జెనెటికల్ డిజార్డర్ వల్ల కూడా ఇటువంటిది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది అవేర్నెస్ వీడియో. దయచేసి మీరు ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాంటి అబ్నార్మాలిటీస్ కనుక మీ పిల్లల్లో ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. మరొకటి అండి, చేతులారా చేసుకునేటువంటిది మరొక సందర్భం ఉందండి. అంటే నేను ఇందాక చెప్పాను, ఒక స్టాటిస్టిక్స్ కూడా పెట్టాను, 241% ఇంక్రీజ్ అవుతున్నాయి కేసెస్ అనేటువంటిది. ఈ రోజున ఇండియాలో 2023 సెన్సెక్స్ ప్రకారం 18 మిలియన్ పీపుల్ ఆటిజం ఉన్నటువంటి పిల్లలు ఉన్నారండి. సో ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో కొంత ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి కొంచెం నెగ్లెక్ట్ చేస్తారండి. సో అదొక కారణం అండి. అంటే జెనెటిక్స్గా లేకపోయినప్పటికీ కూడా. రెండవది, ప్రెగ్నెన్సీ టైంలో ఎమోషనల్ డిస్టర్బెన్స్ కొంతమందికి ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే దారుణం ఏమిటంటే భార్యాభర్తల మధ్య సంబంధం సరిగా లేకపోవటం, ఆ కుటుంబ పరిస్థితుల్లో సంబంధాలు సరిగా లేకపోవటం, లేదా కొంతమంది జాబ్లో కూడా విపరీతమైనటువంటి టెన్షన్కి గురయ్యి, అలాంటి పాపం చాలామంది వాళ్ళకి సెల్యూట్ అండి. కొంతమంది తల్లులు అయితే 8వ నెల వరకు కూడా జాబ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారండి. సో అంటే రకరకాల పరిస్థితుల వల్ల చేసి ఉండొచ్చు. అంటే అలాంటి సందర్భంలో ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేటువంటిది కూడా పిల్లల ఆటిజానికి కారణం అనేటువంటిది చెప్తుందండి. ఓకే. సో మూడవదండి, ప్రీమెచ్యూర్ డెలివరీ ఉన్నటువంటి వాటిల్లో కొంచెం ముందు నుంచి జాగ్రత్త పాటించవలసినటువంటి అంటే కొంతమంది 7th మంత్కి బోర్న్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాటిల్లో ముందు నుంచి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటిది చెప్తుంది. ఇక చిల్డ్రన్ అంటే ఆ చైల్డ్ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్లో, అంటే ఈ కారణాలు కాకుండా పుట్టిన పిల్లల్లో భార్యాభర్తలు గొడవ తరచుగా పడుతూ ఉంటారు. సో ఈ పిల్లలు లోన్లీనెస్ ఫీల్ అవుతారు. అంటే ఆ సింగిల్ పేరెంట్ ఉండేటువంటి సందర్భంలో కొంతమందికి పాపం సపోర్ట్ లేకపోవడం వల్ల వీళ్ళు లోన్లీగా ఉండటం, లేదా వేరే పిల్లలతో కలవకపోవటం వల్ల కూడా ఆటిజం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మొదట 3 నుంచి 5 ఇయర్స్ వరకు చాలా జాగ్రత్తగా చూస్తే, దానికి సపోర్టు ఎన్వైరన్మెంట్ ఇస్తే మాత్రం అట్లాంటి సందర్భం వాళ్ళకి రాదు అనేటువంటిది రూట్ కాజెస్ మనం తెలుసుకునేటువంటిదండి. సో ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజున జరుగుతున్నటువంటిది నాగరాజు గారు, పేరెంట్స్కి పిల్లవాడికి ఎమోషనల్ బాండ్ కొన్ని సందర్భాల్లో తగ్గిపోతుంది. సో వాళ్ళ యొక్క పరిస్థితుల వల్ల కానివ్వండి, కావాలని వాళ్ళ యొక్క సర్కిల్ నుంచి బయటికి రాక పిల్లల్ని ఎక్కడో చోట పడేయటం, లేకపోతే వీళ్ళకి టైం ఉన్నప్పుడు మాత్రమే పిల్లలతో గడపడం చాలా ఈ మధ్య కాలంలో చాలా పెరుగుతున్నటువంటిది. ఇది కూడా ఆటిజంకి సంబంధించినటువంటి ఒక కారణము. మరొక అతి ముఖ్యమైనటువంటి కారణం నాగరాజు గారు, కొంతమంది పేరెంట్స్ ఈ రోజున పిల్లలతో గడిపేటువంటి సమయం చాలా తగ్గిపోతుంది. అంటే వాళ్ళకున్న జాబ్ రీత్యా కానివ్వండి, లేదా పర్సనల్ అయిపోవటం వల్ల పిల్లలకి టైం ఇవ్వలేకపోతున్నారు, లేదా వాళ్ళు వేరే చోట షేర్ చేసి లేకపోతే అక్కడ ఉంచేయడం జరుగుతుంది. సో అప్పుడు ఓవర్ టైం ఏమైపోతుందంటే చిన్నపిల్లల్లో ఆ బాండ్ తగ్గిపోతుందండి. చిన్నపిల్లలకి ఆ పేరెంట్స్కి ఉన్నటువంటి బాండ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే బాండ్ తగ్గిపోతుందో అది కూడా ఒక రూట్ కాజ్ అనేటువంటిది ఆటిజంకి సంబంధించినటువంటిది. ఇక లాస్ట్ది న్యూట్రిషనల్ వాల్యూస్ అండి. ఫుడ్ విషయంలో మనం ఆ చిన్నపిల్లలకి ఆ చిన్న వయసులో పెట్టేటువంటి ఫుడ్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ న్యూట్రిషనల్ వాల్యూ సరిగా వెళ్ళకపోతే, పిల్లలకి సరైన రీతిలో అందకపోతే ఈ లక్షణాలకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటిది రూట్ కాజెస్లో మనకి చెప్తున్నటువంటిదండి. సో మరి దీన్ని ఎలా తీసుకోవాలి అన్నప్పుడు, ప్రెగ్నెన్సీ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవాలి. అఫ్కోర్స్ వాళ్ళకి వాంతులు అవ్వటం, కొంత ఇబ్బందులు ఉంటాయి, కానీ దాన్ని కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఒత్తిడికి సంబంధించి కొన్ని చిన్న వ్యాయామాలు చేసినట్లయితే ఆ ఒత్తిడి నుంచి వాళ్ళు దూరం అయ్యి ఇటువంటి సందర్భం రాకుండా ఉంటుంది. మరొక అతి ముఖ్యమైనటువంటిది, లేటెస్ట్ సొసైటీలో ఆడవాళ్ళు కూడా ధూమపానం, ఆల్కహాల్ సేవించడం అనేటువంటిది కామన్ అయిపోతున్నటువంటి సందర్భం. ఇది చాలా ప్రమాదకరము. ఆ పిల్లలకు పుట్టబోయేటువంటి పిల్లలకి చాలా ప్రమాదకరము. సో ఈ లక్షణాల నుంచి మనం బయటపడితేనండి, సో అవి రాకుండా ఉండటానికి చాలా వరకు మనం సహాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. సో అప్పటికి కావాలనుకునేప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళటం కానివ్వండి, ట్రైనింగ్ తీసుకోవటం కానివ్వండి. పర్టికులర్గా ఈ ఆటిజంలో రకరకాలు ఉన్నాయండి. అంటే ఎమోషనల్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, సైకాలజీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, లేదా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్. సో ఇలా రకరకాలు ఉన్నాయి కాబట్టి ఆటిజంలో దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ దగ్గర మనం ఆ యొక్క కౌన్సిలింగ్ తీసుకోవడంతో దానికి చెక్ చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందండి. సో అట్లాగేనండి మొదట 6 నెలల్లో కూడా తల్లి పాలు అనేటువంటివి,
లేదా విటమిన్ మినరల్స్ ఇవి ఏదైతే ఫైబర్ జింక్ ఏదైతే బ్యాలెన్స్డ్గా ఇవ్వటం అనేటువంటిది, గ్రీన్ కర్రీస్ అనేటువంటివి కూడా చిన్న వయసులో 5 ఇయర్స్ లోపల ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పోషకాహారాలు కూడా చక్కగా అందిస్తే దీని నుంచి వాళ్ళని దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం అందరూ యాక్సెప్ట్ చేసేది ఒకటి నాగరాజు గారు, మనం ఏ ఫుడ్ తీసుకుంటే ఆ విధమైనటువంటి అవుట్పుట్ వస్తుంది అనేది అందరూ కూడా అంగీకరించేటువంటిది. సో ఆ సందర్భంలో మనం పిల్లలకి మనం ఏమి ఇవ్వాలి అనేటువంటిది ఈ కేసులో మనం చూస్తే అండి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, విటమిన్, మినరల్స్, ఫైబర్, జింక్ ఇవి కరెక్ట్ రేషియోలో అంటే సమతులంగా మనం ఇవ్వగలగాలి. అదే సందర్భంగా గ్రీన్ కర్రీస్ కానివ్వండి, దానికంటే ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ వీటి విషయంలో మాత్రం పిల్లలకి సరైన శ్రద్ధ తీసుకుంటూ మొదటి 6 నెలలు పిల్లలకి తల్లిపాలు ఇవ్వటం అనేటువంటివి ఇవి చాలా ఆ చిన్న పిల్లలకి హెల్ప్ చేస్తుంది. సో ఈ న్యూట్రిషనల్ డెఫిషిట్ వల్ల ఆటిజం వచ్చేటువంటి అవకాశం ఏదైతే చెప్పుకున్నామో దానికి అవకాశమే ఉండదు. వెరీ గుడ్ అండి, డీటెయిల్డ్ నాలెడ్జ్. అయితే చాలామంది పేరెంట్స్ చూసిన తర్వాత పిల్లల్లో ఫలానాది ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్గా మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి సార్ మరి? సో వీటికి ఏంటంటే మన చేతుల ద్వారా మనం చేసేటువంటి థెరపీస్ ఉన్నాయండి. సో వాళ్ళకి పేరెంట్స్కి ఎవరైనా కావాలన్నట్లయితే సెకండ్ వీడియో చేద్దాము, పార్ట్ 2 వీడియో చేద్దాము. పార్ట్ 2 మీరు కావాలంటే అడగండి కింద, పార్ట్ 2 అని మాకు కావాలని డెఫినెట్గా మేము చేస్తాము. లేదు అంటే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని మన దగ్గరికి వస్తే సో పర్సనల్గా ఆ కౌన్సిలింగ్ సెషన్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి టిప్స్ ఏదైతే ఉంటాయో మనం తప్పనిసరిగా అందిస్తామండి. ఓకే. సో ఎవరికైనా ఎనీ స్టూడెంట్ అండి వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్ కావాలంటే మీరు ఇస్తారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. IIT వాటికి సంబంధించిందనా సరే, కెరీర్ కౌన్సిలింగ్ అయినా? ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. నమస్తే. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సుబ్బారావు గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. కెరీర్ గైడెన్స్కి సంబంధించిందైనా, హెల్త్ అంటే సైకలాజికల్ అబ్నార్మాలిటీస్ ఏదున్నా సరే, లేదు పిల్లోడి పర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచన మీకున్నా కూడా సుబ్బారావు గారి వీడియోస్ చూసిన తర్వాత డెఫినెట్గా కలుద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.